ఈ వీడియోలో బాటిల్ పుల్ అవుట్ ఏ విధంగా ఫిట్ చేయాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ ఈ కిచెన్కి స్లీక్ కంపెనీ బాటిల్ పుల్ అవుట్ అయితే ఫిట్ చేయడం జరిగిందండి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫిట్ చేయాలనేది మనకి బాటిల్ పుల్ అవుట్ విడ్త్ అనేది ఎంత వస్తుందనేది తెలుసు కదా, బాక్స్ అనేది. ఆ విడ్త్లో మనం బాటిల్ పుల్ అవుట్ ఫిట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. సింపుల్ ట్రిక్తో ఏ విధంగా మనం ముందుగానే ఈ బాటిల్ పుల్ అవుట్ అనేది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, చాలా సింపుల్ మెథడ్లో అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భయ్యా, నేను పడిన కష్టానికి ఒక లైక్ అయితే ఫస్ట్ చేయండి భయ్యా. మీరు చేయడం వలన మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా బాటిల్ పుల్ అవుట్, మనదంతా కూడా ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ అండి. ఇది బాక్స్ అనేది ఆల్రెడీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి పీసెస్ అనేవి రావడం జరుగుతుంది. ఎటువంటి నైల్స్ అయ్యి ఉండవండి. ఇది మినీ ఫిక్సింగ్ అంటారు. మినీ ఫిక్స్ సహాయంతో మనం ఈ బాక్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ బాటిల్ పుల్ అవుట్ అనేది హైట్ అనేది మినిమం 875 హైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాంప్స్ అనేవి చూస్తున్నారు కదా, ఈ క్లాంప్స్ అనేవి మనకి ఫ్రంట్ ఫేషియల్ వస్తుంది కదా, ఫ్రంట్ ప్లాంక్ అనేది. ఆ ప్లాంక్ అనేది ఈ ఎల్ క్లాంప్లు అనేవి యూజ్ చేస్తామండి. ఈ ఎల్ క్లాంప్లు అనేవి మనం ముందుగా ఈ ఛానల్కి అనేవి మనం ఫిట్ చేసుకోవాలి. ఈ స్లీక్ బాటిల్ పుల్ అవుట్ మనం తీసుకున్నట్లయితే ఛానల్ ఫిట్ చేసి వస్తాయండి. ఆల్రెడీ మనం ఛానల్స్ అనేది సపరేట్ మనం ఫిట్ చేయ అవసరం లేదు. ఆ ఫిట్ చేసి ఉన్న వాటికి మనం ఆ నట్లు అనేవి ఓపెన్ చేసి ఈ విధంగా ఎల్ క్లాంపు 2 ఇంచెస్ ఇంటూ 4 ఇంచెస్ అనేది ఎల్ అయితే ఉండడం జరుగుతుంది. 2 ఇంచెస్ ఉన్నది మన ఫ్రేమ్కి అనేది ఫిట్ చేసుకొని 4 ఇంచెస్ అనేది మనకి ఆ ఫేషియల్కి అనేది మనం ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఒకవేళ ఇది నార్మల్ ఛానల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీకు సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ కావాలనుకుంటే ఈ ఛానల్స్ అనేవి రిమూవ్ చేసి మన సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అయితే యూజ్ చేయాలి. ఎక్కువగా నేను వేరే సైట్లో ఎక్కువగా బాటిల్ పుల్ అవుట్ అనేది సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అయితే యూజ్ చేస్తుంటాము. సేమ్ కంపెనీ తీసుకోవాలండి. ఇప్పుడు స్టాండ్ అనేది ఇది స్లీక్ కంపెనీ సంబంధించింది కాబట్టి స్లీక్ ఛానల్స్ అనేవి తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నట్లయితే కరెక్ట్ హోల్స్కి అనేవి మ్యాచింగ్ అయితే అవుతాయి, లేదని చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. సేమ్ మనకి కిందన క్లాంప్ ఏ విధంగా అయితే ఫిట్ చేస్తామో అదేవిధంగా ఈ సెకండ్ క్లాంప్ కూడా అదేవిధంగా ఫిట్ చేసుకోవాలండి. మనకి ఈ ఛానల్స్ అనేవి ముందుగా మనకి ఫేషియల్ అనేది లెఫ్ట్కి ఓపెన్ అవ్వాలి, రైట్కి ఓపెన్ అవ్వాలనేది ముందుగానే చూసుకొని ఆ ప్లాంక్కి అనేది మనం ఈ బాటిల్ పుల్ అవుట్ ఛానల్స్ అనేవి ముందుగా ఫిట్ చేసుకోవాలండి. మాకేంటంటే రైట్ సైడ్ ఓపెన్ అయ్యేటట్టు ఛానల్స్ అనేవి ఫిట్ చేయడం జరిగింది. అందువల్ల నేను రైట్ సైడ్ ప్లాంక్ అనేది ఛానల్స్ అనేవి ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ రెడీమేడ్ వర్క్ అండి. టోటల్గా మనకి ఎక్కువగా మన ఛానల్లో ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ సంబంధించి వీడియోస్ ఉంటుంటాయి. ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆల్రెడీ మన ఎల్ క్లాంప్లు బిగించాం కదండి. ఎల్ క్లాంప్లు అనేవి ఫ్రేమ్ నుంచి కొద్దిగా ఒక 10 mm అనేది ముందుకు రావడం జరుగుతుంది. మన ఆ క్లాంప్ అనేది ఈ ఫేషియల్ నుంచి కొద్దిగా ఒక 2 mm 3 mm లోపలికి ఉన్నట్టు చూసుకోవాలి. చూసారా, ఛానల్కి ఎల్ క్లాంప్ అనేది కొద్దిగా 10 mm ముందుకు ఉంది కాబట్టి నేను ఒక 12 mm 13 mm అనేది ఇన్సైడ్కి అయితే ఛానల్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఫ్రంట్ వైపు మనం లెవెల్ అనేది ఇచ్చామంటే ఆటోమేటిక్గా మనకి ఫేషియల్ అనేది పక్కాగా ఆ బాక్స్కి అనేది దాపోవడం జరుగుతుందండి. మినిమం ఉంటే 1 mm 2 mm ఏమైనా చిన్న తేడా వచ్చినా మన ప్యాకింగ్ అనేది పెట్టుకోవచ్చు. పర్ఫెక్ట్గా రావాలంటే మన ఫ్రంట్ ఫేషియల్ ఉంటుంది కదా, దానికి టేప్ మెజర్మెంట్ అనేది టాప్ ఛానల్లో బాటమ్ ఛానల్లో కూడా పక్క మెజర్మెంట్ ఇచ్చి ముందుగా మనం పెన్తో మార్కింగ్ అనేది చేసుకున్నాం అనుకున్న ఛానల్స్ అనేవి అప్పుడు మనం ఈ ఫ్రేమ్ అనేది కొద్దిగా ముందుకు లాగి మన స్క్రూస్ అనేవి సేమ్ మార్కింగ్స్ అనేవి ఏవైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్స్కి మనం స్క్రూస్ అనేవి ఫిట్ చేసుకోవడం వల్ల ఇంకా ఛానల్ అనేది మనకి మూలలు అయితే రాకుండా కరెక్ట్ ఫిట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ముందుకు లాగి ఆల్రెడీ మనం గీతలు అనేవి మనం గీసుకున్నాం కదా, ఆ గీతలకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టుకొని స్క్రూస్ అనేవి ఒక 3-4 స్క్రూస్ అనేవి మనం ఫుల్ స్క్రూస్ అనేవి వేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం ఈ ఛానల్ అనేది మరి ఇన్సైడ్కి అనేది మనకి మిషన్ అయితే దూరదు కదా. మినిమం 6 అంగుళాలు ఇన్సైడ్ అయితే గ్యాప్ అయితే ఉంది, 6.5 అలా ఉంది. కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ అయితే
ఎగ్జాక్ట్గా మనం అయితే బిగించుకోవాలి. టోటల్గా నేనైతే 3 స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరిగింది. చివరికి ఫ్రంట్కి అండ్ సెంటర్లో ఒక స్క్రూ అయితే ఫిట్ చేయడం జరిగింది. కరెక్ట్గా మార్కింగ్స్ అనేవి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే బిగించుకోండి. అప్పుడు మనకి ఛానల్ అనేది పట్టడం అనేది లేకుండా ఫ్రీగా మూవ్మెంట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. బాటిల్ పుల్అవుట్ ఇదేనే కాదండి, మనకి మినిమం మిషన్ దూరే అవకాశం ఉన్నా లేకపోయినా ముందుగా మనం ఈ విధంగా బిగించుకున్నట్లయితే చాలా సింపుల్గా మనకి ఛానల్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి బాక్స్ బిగించిన తర్వాత బాక్స్ ఇన్సైడ్ అనేది ఫిట్ చేసేటప్పుడు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అన్నీ రావడం జరుగుతుంటాయి. ఈ విధంగా మనం ముందుగా ఆ బాటిల్ పుల్అవుట్ అనేది తెప్పించుకొని కస్టమర్కి చెప్పి ముందుగానే లేదా మెటీరియల్ కానీ మందైనా ముందుగానే తెచ్చుకొని ఈ విధంగా ముందుగా ఫిట్ చేసుకోవడం వల్ల వర్క్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఇది టోటల్గా ఏషియన్ పెయింట్ సంబంధించి స్లీక్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ట్యానమ్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది ఈ బాటిల్ పుల్అవుట్ పక్కనే. ఇదంటూ ఒక వీడియో రావడం జరుగుతుందండి. మన ఛానల్ ట్యానమ్స్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఈ బాటిల్ పుల్అవుట్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. అది ఆలివ్ కంపెనీ అయితే చేశాను. ఇది స్లీక్ కంపెనీ అయితే ఇది చేయడం జరుగుతుంది. మనకి ఈ అరలన్నీ కూడా అడ్జస్టబుల్ వస్తాయండి. మనకి నచ్చిన దగ్గరికి మనకి అది మూవబుల్ చేసుకోవచ్చు. చూసారా ఎంత ఫ్రీ మూమెంట్ అయితే అవుతుందో. పక్కాగా మనం మార్కింగ్ అనేది పెన్తో ముందుగా గీసుకొని మార్కింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని స్క్రూయింగ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మినీ ఫిక్సింగ్ బాక్స్ అనేది ఏ విధంగా ఫిక్స్ చేయాలనేది చూద్దాము. చూసారు కదా, ఆ అడ్జస్టబుల్ ప్లాంక్స్ అండి. ఇవన్నీ కూడా మనకి అర్లు అనేవి టోటల్గా 3 అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు బాటిల్ హైట్ని బట్టి మీకు కావాలనుకుంటే 2 యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 3 అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ టోటల్గా ఇది విడ్త్ అనేది 130 mm అయితే తీసుకోవడం జరిగిందండి. మన ప్రాసెస్ అంతా కూడా వర్క్ అది ఎక్కువగా ఎంఎంలో అయితే చేయడం జరుగుతుందండి. ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ కాబట్టి ఎంఎంలో చేయడం వల్ల వర్క్ అనేది పర్ఫెక్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్ క్లాంప్ ఉంది కదా, ఇక్కడ మనకి ఫేషియల్ అనేది ఫ్రంట్ వైపు వచ్చి ఆ ఎల్ క్లాంప్కి అనేది మనం ఆ ఫేషియల్కి స్క్రూ కెపాసిటీ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ బాక్స్ అనేది ఈ విధంగా ఫిట్ చేసుకోవాలండి. ఇదంతా కూడా ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ అండి. మనకి ఎటువంటి డస్ట్ ఉండదండి. అంతా కూడా మినీ ఫిక్స్ సహాయంతో ఈ విధంగా బాక్స్ అనేది మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ బాక్స్కి అనేది మనం ముందుగా ఈ విధంగా బాటిల్ పుల్అవుట్ అనేది ఫిట్ చేసుకొని ఆ తర్వాత బాక్స్ తీసుకెళ్ళి అక్కడ అటాచ్ చేసుకోవడం వల్ల వర్క్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఇబ్బంది పడకుండా వర్క్ అనేది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా అక్కడ మెజర్మెంట్ చూసి అక్కడ ఫిట్ చేయడం జరిగిందండి. చూసారు కదా, బాటిల్ పుల్అవుట్ అనేది ఎంత స్మూత్గా అనేది రన్ అవ్వడం జరుగుతుందో. ఇక మనం ఈ ఫేషియల్ అయితే ఏ విధంగా ఫిట్ చేయాలని చూద్దాం. ఫేషియల్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుందండి. చెప్పాను కదా, ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ అని. ఆల్రెడీ మనకి ఈ ప్లాంక్స్ అనేవి మనం అనుకున్న సైజులో మనం ఆర్డర్ పెట్టి టోటల్గా ఇవన్నీ రావడం జరుగుతాయండి. ఇక్కడ అవుట్ నుంచి మనకి ఎల్ క్లాంప్లో హోల్స్ అయితే ఉన్నాయి కదండి, ఆ హోల్స్కి ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. పక్కగా మెజర్మెంట్ అనేది తీసుకోండి. టాప్ నుంచి ఎలాగా మన ఈ ప్లాంక్ పైన గ్రానైట్ వస్తుందండి, ఒక 2 mm ఈ ప్లాంక్ అనేది డౌన్ అయినట్టు మనం ఇదైతే బిగించుకోవాలి. ఈ ఛానల్స్ అనేవి రిమూవ్ చేయడం అయితే తెలుసు కదండి. క్లిప్స్ అనేవి ఒకటి డౌన్ కొంటే మీదకి ఎత్తాలి, అప్పుకుంటే డౌన్ చేయాలి. బ్లాక్గా కనబడుతున్నాయి కదా క్లిప్స్ అనేవి. ఛానల్స్ అనేవి ఆల్రెడీ మీకు రిమూవ్ చేయడం వచ్చానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రానట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ గురించి సంబంధించి నా ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేసి కూడా మీరు మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. మనం అక్కడ తీసుకున్న మార్కింగ్స్ అనేవి ఈ ప్లాంక్ మీద మార్కింగ్స్ అనేవి మార్క్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ అనేది ఉండేటట్టు మినిమం ముందుగా ఒక్కొక్క స్క్రూ అనేది మనం ఫిట్ చేసుకోవాలండి. ఫుల్ స్క్రూలు వేసినట్లయితే కొద్దిగా అటు ఇటు ఎగుడు దిగుడు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒక 1 స్క్రూ అయితే ముందు వేసి కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ పక్కాగా సరిపోయి అనుకుంటే అప్పుడు ఫుల్ స్క్రూస్ అనేవి ఫిట్ చేసుకోవాలి. పక్కాగా మార్కింగ్ అయితే చూసుకోవాలండి. ఎందుకంటే ఈ రెడీమేడ్ వర్క్లో మినిమం 1 mm 2 mm ప్లాంక్కి మధ్య గ్యాప్ అయితే ఉంటుందండి. దానికంటే ఎక్కువైతే ఇవ్వడం జరగదు. దాని కారణంగా పక్కాగా మనం వర్క్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఇంచెస్ అయ్యే యూజ్ చేయనండి. ఓన్లీ ఎంఎంఎల్కి అయితే ఎంఎంఎల్లో అయితే మనకు వర్క్ అనేది కొద్దిగా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క స్క్రూ అనేది
ఫిట్ చేసుకోవాలి ముందు ప్లాంక్ అనేది. ఈ ఎల్ క్లాంప్లు అనేవి చిన్నది బెండ్ అయితే ఉంటాయండి. ఆ బెండ్ అనేది ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. చిన్న చిన్న ఏమైనా తేడాలు ఉంటే అవి ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని చూద్దాం. మనకి టాప్ వైపు గ్రానైట్ వస్తుంది కాబట్టి 2 mm అనేది మనకి ప్లాంక్ అనేది డౌన్ చేయడం జరిగింది. ఇక్కడ చిన్నది బెండ్ ఉందండి, చూశారు కదా. మనం చేతి ఈ విధంగా బెండ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ ఎల్ క్లాంప్లు అనేది చిన్న బెండ్ అవడం జరుగుతుందండి. చూసారా, ఇటువైపు చిన్న గ్యాప్ అయితే వచ్చింది, రైట్ సైడ్లో గ్యాప్ వచ్చింది కదా. ఆ గ్యాప్ పోవాలంటే కొద్దిగా మనకి ఎల్ క్లాంప్లు అనేవి రెండు కూడా చిన్నది లైట్ బెండ్ చేసుకున్నట్లయితే ఆ గ్యాప్ అనేది మనకి కవర్ అవ్వడం అయితే జరుగుతుందండి. వీడియోలో చూస్తున్న విధంగా చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఈ స్లీక్ కంపెనీ సంబంధించి ట్యాండమ్ బాక్స్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి, చూడటానికి బాగానే ఉంది. ఫిట్ చేయడానికి కూడా చాలా సింపుల్గా అయితే ఉంది. ఇప్పుడు 1 స్క్రూ అయితే బిగించాం కదా, ఇప్పుడైతే ఫుల్ స్క్రూస్ అయితే ఫిట్ చేసేద్దాం. టోటల్గా మన ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రదర్, నేను పడిన కష్టానికి ఒక వీడియోకి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేశారంటే ఈ వీడియో మరికొందరు చూడటానికి అయితే ఇష్టపడతారు. మన ఛానల్లో ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్లో కంప్లీట్ చేసిన వీడియోస్ చాలా పెట్టడం జరిగింది. మీరు వర్క్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫుల్ స్క్రూస్ అనేవి ఫుల్గా ఫిట్ చేసిన తర్వాత ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. చూసుకోవాలి, ఫుల్ స్క్రూస్ వేసేటప్పుడు కూడా మనకి కొద్దిగా అటు ఇటు ఏం జరిగే అవకాశం ఉంటే చూసుకొని దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఈ బాటిల్ పుల్ అవుట్ అయితే ఫిట్ చేయడం జరిగిందండి. మన ఛానల్లో ట్యానమ్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. ఈ ట్యానమ్స్ గురించి వీడియోస్ అయితే చూడాలనుకుంటే తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ అండి. మన ఛానల్ పేరు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, ఈ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్, ఫ్రేమింగ్స్ ఏ విధంగా చేయాలి, స్లైడింగ్ డోర్స్ ఏ విధంగా చేయాలి, గ్యాస్ పంపులు ఏ విధంగా ఫిట్ చేయాలి, టోటల్గా ఫ్యాక్టరీ వర్క్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే లభిస్తుందండి.